श्री गोविंद 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 अस्य श्री भगवतः महापुरुषस्य श्री विष्णोरात्मया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे కలియుగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఈ కళ్యాణాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవాలి అని భగవద్ ఆజ్ఞ. శ్రీ విశ్వక్సేన వశాత్ నామ నక్షత్ర నామ రాశి గోచారవశాత్ హోరాత్రే కాణనవాం చద్వాదశాం చత్రింశాం చ త్రింశదశాం వశాత్ మహాదశాదివశాత్ రాహుచక్ర సర్వతో భద్రచక్రవశాత్ కళ్యాణ మహోత్సవ ముహూర్త లగ్నవశాత్ ये ये ग्रहाः शुभस्थानेषु स्थिताः ये ये ग्रहाः शुभेतरस्थानेषु स्थिताश्च तेषां ग्रहाणां भगवदानुकूल्यफलसिद्ध्यर्थम् अस्मिन् राष्ट्रे क्षामडाम्बरमहाशेषभूतेन मया स्वीयैः स्वकयेव कल्याणतमैः औपचारिक सांस्पर्शिकाभ्यवहारिकैः भोगैः सर्वपरिच्छदान्वितमात्मानं प्रीतं कारयतमुपक्रमते. ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि. ओम भगवान् पवित्रम् ओम वासुदेवः पवित्रम् ओम तत्पादो पवित्रम् तत्पादोदकं पवित्रम् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. एकपदी द्विपदी त्रिपदी चतुष्पदस्य विपदसि नहि पत्यसे नमस्ते तुरीयाय दर्शे. संकर्षण प्रद्युम्न अनिरुद्धाय शेषवराह नृसिंह वामन त्रिविक्रम राम 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 कृष्ण वरप्रद नमोऽस्तु ते. असुरदैत्य यक्षराक्षस भूत पिशाच सिद्ध योगिनी ढाकिनी ब्रह्मराक्षस विनायक पूतना रेवते. स्कंदर पुरोगम ग्रह नक्षत्र ग्रहान् अन्याश्च महाग्रहान् अनहन दह दह पच पच मत मत शप शप पातय पातय आख्यात आख्यात गृहाण ग्रहाण आविश आविश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृह्य दृह्य चक्रेण गदया वज्रेण भस्मे कुरु. सहस्रार सर्वमख्य प्रहरणायुध भावो जय जय विजय विजय अनंतापराजित अप्रतिहत प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदन महापुरुष वैकुंठ नारायण पद्मनाभ ऋषिकेश सर्वभूतवशीकरण शंखचक्र गदाधर सर्वनामवंदना రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలని ముత్యాల తలంబ్రాలను రామచంద్రుడికి సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు
మహదాశీర్వచనం అయిన వెంటనే రామనామ సంకీర్తనం ఆ కోదండరామస్వామి వారికి సభక్తికంగా అందరూ సమర్పిద్దాం. దయచేసి ఓపికగా ఉండి ఆ స్వామివారికి ఆ రామనామాన్ని పాదార విందములకు సమర్పణ చేద్దాం. ఒక జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటెమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరాములందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు.